బడ్జెట్ అన్నది 650 కోట్లతోటి ఈరోజు బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే వాస్తవాలకు దగ్గరగా మా కార్పొరేషన్ నిధులు ఏ విధంగా ఉన్నాయి, స్టేట్ ఫండ్స్ ఏంటిది, అవన్నీ కూడా ఫండ్స్ తోటి కూడినటివి. మా ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ బడ్జెట్ అన్నది అభివృద్ధి కోసం. ఈ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం ఈరోజు టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నారు. వాళ్ళు నిజంగా వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే బడ్జెట్ను ఆమోదం తెలియజేసుకొని తర్వాత ఏమైనా ఉంటే మాట్లాడాలి. కానీ బడ్జెట్ గురించి మాట్లాడకుండా గతంలో నేను పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నాను అక్కడ రాజ్యసభలో. అప్పుడు కూడా తెలంగాణ బిల్లు ప్రవేశపెడుతుంటే కొందరు తెలంగాణ వ్యతిరేకవాదులు వచ్చి ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్ని చించే ప్రయత్నం చేసినరో ఈరోజు కూడా నేను ఇక్కడ మళ్ళీ మేయర్గా కూర్చుంటే అభివృద్ధి తెలంగాణలో వరంగల్ జిల్లాలో ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా శాసనసభ్యులు అందరి సహకారంతో అభివృద్ధితో కూడిన బడ్జెట్ని ప్రవేశపెడుతుంటే దాన్ని అడ్డుకొని మేయర్ పోడియం మీదకి వచ్చిస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ బడ్జెట్కి సంబంధించి కేంద్ర నిధులు కావచ్చు, రాష్ట్ర నిధులకు సంబంధించి కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి, తర్వాత ఎందుకు వాళ్ళు అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు, బడ్జెట్ ప్రతులను కూడా చించాల్సినటువంటి కారణం ఏమంది? అసలు వాళ్ళు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియని అయోమయ పరిస్థితిలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నారు. వాళ్ళు ఏం కావాలనో వాళ్ళకే తెలియదు. వాళ్ళకి తెలియనప్పుడు వాళ్ళు ఎందుకు అడ్డుకుంటున్నారు?